ప్రభు మనతో ఉన్నారు కాబట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మన తండ్రి మన మధ్యలో వాసం చేస్తున్నారు కనుక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇప్పుడు పాటల్లోనూ వాక్య పరిచర్లోనూ ప్రభువా వారు మహిమ పొందినట్లు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభువారి రహస్య రాకడకు మనందరినీ ఆయుత్తపరచినట్టు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాము. మహాతండ్రి మీకు స్తోత్రాలు ప్రభురాజ్యమి. అయా నా తండ్రి, అయా ఈ దినము నా తండ్రి ప్రభురాజ్యమి ఈ బైబిల్ స్టడీ కుటుంబంలో నా తండ్రి ప్రభు మీరు ఉండి నా తండ్రి ప్రభు నడిపించి నడుకునొచ్చు నా తండ్రి మీకు స్తోత్రాలాజా. మీరుండి పాటల్లోనూ ఆరాధనలోనూ వాక్య పరిచయలో నా తండ్రి ప్రభు మీరే మహిమ పొందం నడుకునొచ్చు నా తండ్రి మీకు స్తోత్రాలాజా. వినగల చెవులు అయా ప్రతి ఒక్కరు దయచేసి నడుకునొచ్చు నా తండ్రి వినగల హృదయాలు ప్రతి ఒక్కరికి దయచేసి నడుకునొచ్చు నా తండ్రి మీకు స్తోత్రాలాజా. మీ మహిమ కొడుకు రాస్త కొడుకు తండ్రి ప్రతి ఒక్కరిని ఆయత్తపరిచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరం కూర్చుందాం. పాటల పుస్తకములను తెరిచి అందరము కలిసి పాటలు పాడుకుందాం. పాటల పుస్తకములను తెరిచి అందరము కలిసి పాటలు పాడుకుందాం. సజీవుడా సంపూర్ణుడా సమస్తమును సాధ్యపరచే నజరేయుడా సజీవుడా సంపూర్ణుడా సజీవుడా సంపూర్ణుడా సమస్తమును సాధ్యపరచే నా నజరేయుడా సమస్తమును సాధ్యపరచే నా నజరేయుడా. సజీవుడా సంపూర్ణుడా యేసు సజీవుడా సంపూర్ణుడా సమస్తమును సాధ్యపరచే నా నజరేయుడా సమస్తమును సాధ్యపరచే నా నజరేయుడా. సాగిపోమంటివే సముద్ర జలములలో సాక్ష్యము నాతో పలికించెదవు సమస్త భూజనములలో. సాగిపోమంటివే సముద్ర జలములలో సాక్ష్యము నాతో పలికించెదవు సమస్త భూజనములలో. సజీవుడా సంపూర్ణుడా యేసు సజీవుడా సంపూర్ణుడా సమస్తమును సాధ్యపరచే నా నజరేయుడా సమస్తమును సాధ్యపరచే నా నజరేయుడా. నిన్ను నమ్మిన తన గుండెలో గిట నిరీక్షణ గుడారపు వాకిట నిన్ను నమ్మిన
తన గుండెలో గిట నిరీక్షణ గుడారపు వాకిట వాగ్దాన పూర్ణుడా విశ్వాస శిఖరాన నీదురాకకై కనిపెట్టుకొని నా వాగ్దాన పూర్ణుడా విశ్వాస శిఖరాన నీదురాకకై కనిపెట్టుకొని నా అబ్రహామును దర్శించితివే శారా గర్భము బలపరచితివే అబ్రహామును దర్శించితివే శారా గర్భము బలపరచితివే సాగిపోమంటివే సముద్ర జలములలో సాక్ష్యము నాతో పలికించెదవు సమస్త భూజనములలో సాగిపోమంటివే సముద్ర జలములలో సాక్ష్యము నాతో పలికించెదవు సమస్త భూజనములలో సజీవుడా సంపూర్ణుడా యేసు సజీవుడా సంపూర్ణుడా సమస్తమును సాధ్యపరచే నా నసరేయుడా సమస్తమును సాధ్యపరచే నా నసరేయుడా పితరుల బావులు త్రోవించుచుండగా అసూయ పరులు పూడ్చివేయగా పితరుల బావులు త్రోవించుచుండగా అసూయ పరులు పూడ్చివేయగా కన్నులార చూచితివే లోయల మధ్యను జలలు గలిగిన ఊటలనిచ్చి కన్నులార చూచితివే లోయల మధ్యను జలలు గలిగిన ఊటలనిచ్చి ఇస్సాకునకు తోడుగా నిలిచి ధైర్యపరచి దీవించితివే ఇస్సాకునకు తోడుగా నిలిచి ధైర్యపరచి దీవించితివే సాగిపోమంటివే సముద్ర జలములలో సాక్ష్యము నాతో పలికించెదవు సమస్త భూజనములలో సాగిపోమంటివే సముద్ర జలములలో సాక్ష్యము నాతో పలికించెదవు సమస్త భూజనములలో సజీవుడా సంపూర్ణుడా యేసు సజీవుడా సంపూర్ణుడా సమస్తమును సాక్ష్యపరచే నా నజరేయుడా సమస్తమును సాధ్యపరచే నా నజరేయుడా. దేవునికి స్తోత్రం. మన మధ్యలో ఉన్నారు కనుక స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడువారు గనుక స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కోట్ల సార్లు ఆరాధన స్తుతి స్తోత్రం నమస్కారములు మహిమ ఘనత కీర్తి ప్రభావం
ఆర్భాటం, సంకీర్తనం, ఆధిపత్యం, అధికారం, రక్షణ, కృతజ్ఞతాస్తుతులు, మహత్యం, శక్తి, ఐశ్వర్యం, జ్ఞానము, బలం ఆరోపించుచు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. అందరం కూర్చుందాం. మన రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఈ 2022 సంవత్సరంలోని ప్రథమ బైబిల్ పట్టణాన్ని, ఫస్ట్ బైబిల్ స్టడీని మనం ప్రభునందు ప్రారంభిస్తున్నాం. గత సంవత్సరాలలో గడిచిన 2021 సంవత్సరంలో ప్రభు మనల్ని ఎన్నో అనుభవాల్లో నడిపిస్తూ వచ్చారు. ఒక నాయకునిగా, ఒక నావికునిగా ఆయన మనల్ని నడిపించారు. నేను నడిపించడానికి వచ్చానని కూడా తాను ఏర్పరచుకున్న ఆయన దాసులైన మోషేతో ఆయన సెలవిచ్చారు. నడిపించే ముందు నేను విడిపించుటకును అనే మాట కూడా ఆయన ప్రస్తావించారు. ఎవరినైతే ఆయన నడిపించాలో వారిని ఆయన ముందు విడిపించాలి. ఎందుకంటే ఆయన తప్ప ఆ కట్లు ఎవరు కూడా తెంపలేను. ఆయన బాహుబలానికి అది సాధ్యం. అవి ఐగుప్తులో ఉన్న ఆయన ప్రజల కట్లు. వారు ఫరో దాసత్వంలో ఉన్నారు కనుక దేవుడు వారిని విడిపించుటకు అనే మాట ప్రస్తావించారు తన దాసులైన మోషేతో మాట్లాడుతూ. తన ప్రజలను ఏమాత్రం కూడా ఫరో వదిలే స్థితిలో లేరు. ఫరోకు చాలా మేలు జరుగుతుంది దేవుని ప్రజల వలన. ఆత్మీయ అర్థానికి వెళితే దేవుని యొక్క ప్రజలు పాపపు జీవితాల్లో ఉన్నంత వరకు సాతానికి మేలు కలుగుతుంది. ఎవరైతే వారి పాప జీవితాన్ని విడిచిపెడతారో దానివలన సాతానికి నష్టం కలుగుతుంది. ఒక ఆత్మను వాడు పాతాళానికి రాకుండా పోగొట్టుకుంటాడు. పాతాళం వాడు కోరుకున్నది. దేవుడు మనుషుని పాతాళం కొరకు, నరకం కొరకు, మరణం కొరకు నియమించలేదు. కాబట్టి ప్రభు తాత్కాలికంగా తన ప్రణాళికలో ఒక భాగంగా తన మహత్ కార్యాలని ఐగుప్తులో చూపించుట కొరకై తాత్కాలిక నివాసం చేయడానికి మాత్రమే ఆయన ప్రజలను అనుమతించారు ఐగుప్తునకు అని ఆయన సెలవిచ్చారు ప్రవక్త యెషయా ద్వారా. మన పితరులైన అబ్రహాంతో ఆయన చేసిన వాగ్దానం నెరవేర్చి ఐగుప్తులోని అందరి ప్రజలను ఆయన దర్శించారు. ప్యారలల్గా యేసుక్రీస్తు వారు కూడా మనల్ని 2000 సంవత్సరాల క్రితం దర్శించారు. భూమి మీద ఉన్న ఆయన ఏర్పాట్లో ఉన్న పరిశుద్ధులను ఆయన దర్శించారు. బట్ వారు ఆ కాలంలో పరిశుద్ధులుగా లేరు, పాపాత్ములుగా జీవించారు. దేవుడు విడిపించారు, నడిపించారు. ఆయన ఐగుప్తు నుండి వారిని విడిపించారు. దాసత్వం నుండి వారిని బయటికి తీసుకొచ్చారు. ఫరో నుండి వారిని తప్పించారు. వారిని ఆయన ఎర్ర సముద్రం గుండా తీసుకుని వెళ్తున్న ఆ అనుభవాన్ని వారు అర్థం చేసుకోలేకపోయారు. ఎందుకనంటే వారు ఎప్పటికీ ఎర్ర సముద్రాన్ని చూసి ఉండలేదు అనుకుంటున్నాము. వారు ఎర్ర సముద్రం గుండా వెళుతున్నారు. వారికి కనాను అవునా వారి దర్శనంగా ఉండాలి. వారి ఎదుట దేవుడు తమ శత్రువులను, వారి శత్రువులను సిగ్గుపరచబోతున్నారని గ్రహించక వారు కలవరపడుతున్నారు. కలవరపడుతున్న వారు ఎదటి వారిని కలవరపరుస్తారు. అందుకనే విశ్వసించువాడు కలవరపడడని ముందుగానే దేవుడు పాత నిబంధన కాలంలో ప్రవక్త యెషయా గ్రంథంలో వ్రాయించి.
విశ్వసించేవాడు కలవరపడుననే మాట రూఢిపరుస్తూ దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి, మీ హృదయములను కలవరపడనీయకుడి అని కూడా ప్రభు సెలవిచ్చారు. ఈ కాలంలో ప్రభు యందులో ఎక్కువ విశ్వాసం కలిగి ఉందాం. పరిస్థితుల నుంచి వచ్చి కలవరపడకుండా జాగ్రత్త పడదాం. వారు కలవరపడుతూ దైవజనులైన మోషేకు విరోధంగా సనగటం ప్రారంభించారు. అప్పుడు దేవుడు మోషే ద్వారా పలికించిన మాట విని వారు కొంచెం నిమ్మళించారు. యెహోవా మీ పక్షమున యుద్ధం చేయును, మీరు ఊరకనే ఉండవలేను అని మోషే చెప్పిన తర్వాత వారు నిమ్మలించడం ప్రారంభించారు. కానీ అక్కడ ఆగల. ఎర్ర సముద్రం పాయలయ్యే వరకు వారు ఆగల. ఇక్కడ ఆగండి, దేవుడు అద్భుతం చేసిన తర్వాత సముద్రాన్ని పాయలు చేసిన మీదట మనం వెళదాం అని మోషే కూడా వారిని ఆపల. ఇజ్రాయేలీయులు కూడా ఆగలేదు. ఆగకపోవటం వలన ప్రయాణం ముందుకు సాగుతుంది. కాబట్టి ఎర్ర సముద్రం ఇంకా సమీపిస్తుంది. ఎర్ర సముద్రం సమీపించే కొలది వెనకాలన్న ఫరో సైన్యం కూడా వెంబడించడం దగ్గర పడుతుంది. వారికి రెండు మార్గాలు ఉన్నాయి. అయితే ఎర్ర సముద్రంలో పడి చచ్చిపోవాలి, ఈత రాదు, పైగా లక్షల మంది. రెండోదిగా ఫరో చేతిలో, అతని సైన్యం చేతిలో పడి చచ్చిపోవాలి. కానీ దేవుని యొక్క ఉద్దేశం వారు గ్రహించలేదు. ఈ బైబిల్ స్టడీ వింటున్న మనం దేవుని యొక్క ఉద్దేశాలు గ్రహించని వారమైతే కలవరపడతాం, కలవరపెడతాం. దేవుని యొక్క ఉద్దేశం వ్రాయబడింది, శత్రు సైన్యం మునిగిపోవాలి, ఆయన ప్రజల సమూహం సాగిపోవాలి. దేవుడు ఏం చెప్పబోతున్నారో తెలియక మోషే లోపల మొరపెట్టుచున్నట్లు అనిపిస్తుంది. దేవుడు చెప్పిన ఆ మాటను బట్టి, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, దేవుడు అడిగారు, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు. ఇప్పుడు మనం చదవబోతున్నాం. సాగిపోడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము. దైవ సేవకులు ఏం చెప్పాలి? సాగిపోడి. ఆగిపోవడానికి కూడా అవసరాన్ని బట్టి దేవుడు మాట్లాడారు. ఆగండి. అప్పుడు వారు ఆగిపోయారు. ఇక్కడ ఆగే పరిస్థితులు దేవుడు ఉంచలేదు. దేవునికి తెలుసు మనం ఎప్పుడు ఆగాలో, ప్రభువుకి తెలుసు మనం ఎప్పుడు సాగాలో. ఆయన ముందుకు సాగిపోమని చదువుతున్నాం. పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి దైవజనులైన మోషేతో చెప్తున్నారు. నిర్గమకాండము 14వ అధ్యాయము 15వ వచనం మీ ముందు ఉంచబడుతుంది. నిర్గమకాండము 14వ అధ్యాయము 15వ వచనము చదవబడుతుంది. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము. సాగిపోవుడి అని దేవుడు చెప్పమన్నారు. చెప్పిన తర్వాత ఇంకొక మాట ఆయన తన యొక్క దాసునితో చెప్తున్నారు. మోషే చెప్పాల్సిన మాట ఉంది, మోషే చేయాల్సిన క్రియలు ఉన్నాయి. దైవసేవకులు బోధించాల్సిన వాక్యం ఉంది, దైవసేవకులు చేయాల్సిన క్రియలు ఉన్నాయి. ఆయన ప్రజలందరితో సాగిపోవుడి అని అనాలి. వారు సాగేటప్పుడు సముద్రంలో కాళ్ళు పెట్టకుండా ఉండాలి. దైవజనుడు ఆ మాటను నమ్మాలి. మోషే దేవుని నమ్మారు. దైవసేవకులైన మేము ప్రభు యొక్క వాగ్దానాన్ని నమ్ముతున్నాం. మీరు కూడా దేవుని యొక్క సత్య ప్రమాణాలని నమ్మాలి. ఈ యూట్యూబ్ ద్వారా ఈ బైబిల్ స్టడీలో పాలు పొందుతున్న మనం దేవుని యొక్క మాటను బట్టి 2022 అనబడిన ఈ నూతన సంవత్సరంలో ముందుకు సాగిపోదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ కర్రను పైకెత్తు, నీ చేయిని చాపుము. సముద్రాన్ని పాయలుగా చేయము.
చూడండి, సేవకు దేవుడు మోషే దైవజనులను పిలిచినప్పుడు వెంటనే ఏమన్నారంటే, నీ చేతిని నీ రొమ్మును ఉంచుకొనుమని అన్నారు. ఇప్పుడు నీ చేతిని సముద్రం వైపు చాపుమని అన్నారు. మోషే యొక్క చేతిని దేవుడు అంత పెద్ద ఎర్ర సముద్రం, మహాసముద్రం మీద చాపమంటున్నారు. సముద్రం చాలా పెద్దగా ఉంటుంది కదా. చిన్న పిల్ల కాలువ మీద మనం చేయి చాపినా కానీ ఆ కాలువ మీద మన చేయి చాలా చిన్నదిగా కనబడుతుంది. కానీ ఎర్ర సముద్రానికి మోషే యొక్క చేయి చాలా పెద్ద చేయిగా కనబడేటట్లు దేవుడు ఒక అద్భుతాన్ని చేశారు. మోషే చేయి వైపు తన యొక్క చేతిని పోనిచ్చారు. ఇప్పుడు ఎర్ర సముద్రం, దాని కెరటాలు, దాని యొక్క తరంగాలు, దాని యొక్క ఘోష, అది కక్కుతున్న నురుగు, అవన్నీ కలిసి దేవుని యొక్క హస్తబలాన్ని చూస్తున్నాయి. అది మోషే చేతి పైనే ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మోషే ఒకవైపు తన కర్రను పైకెత్తారు. పైకెత్తడం, కర్ర అనగా జెండా, అధికారం. కర్ర అధికారానికి సూచనగా ఉన్నది. సేవకు పిలిచినప్పుడే మోషే చేతిలో ఉన్న పశువుల వెంట వెళ్ళినప్పుడు ఆయన వాడిన కర్రను దేవుడు ప్రభావం కలిగిన కర్రగా మార్చారు. ఒక దైవ సేవకుని యొక్క చేతిలో ఉండాల్సిన అధికారపు కర్రగా మార్చారు. కర్ర వద్దు నీకు, నువ్వు దయచేసి సేవకుడి కాబట్టి కర్రను వాడకూడదు, అది కింద పడేసేయి అని దేవుడు చెప్పలేదు. పరిశుద్ధ గ్రంథాన్ని మనం తెరుస్తున్నాం. 16వ వచనం చదువుతున్నాం. నిర్గమకాండము, దేవుని యొక్క వాక్యాన్ని తెరిచి నిర్గమకాండము 14వ అధ్యాయము 16వ వచనం చదవబడుతుంది. ఇప్పుడు నిర్గమకాండము 4వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాం. నిర్గమకాండము 4:2. యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతనిని అడిగాను. అందుకతడు కర్ర అనెను. తను కర్ర అని అంటున్నాడు ఆయన. నీ చేతిలో ఉన్నది ఏమిటి? దేవునికి తెలుస్తుంది కర్ర అని. ఒకవేళ దేవుని దగ్గర ఉన్న అబద్ధం ఆడతాడేమో. దేవుడు సమస్తం ఎరిగిన వారు. యాకోబు పేరు తెలిసి కూడా యాకోబు నీ పేరేమిటి అని అనలా, నీ పేరేమిటి అని అడిగారు. నీ చేతిలో ఉన్నది ఏమిటి అని దేవుడు అడుగుతున్నారు. అది కర్ర అని ఆయనకి తెలీదా? మోషే చెప్పాలి. ఆ కర్రను కింద పడవేయమని అన్నారు ఆయన. అది పామైపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది పామైపోయింది. తిరిగి దాని తోకను పట్టుకోమని దేవుడు చెప్తున్నారు. ఏది పట్టుకోవాలో దేవుడు నిర్ణయిస్తున్నారు. తల పట్టుకోవాలా, తోక పట్టుకోవాలా, కింద పడేయాలా, తీసుకోవాలా? పాము చాలా వేగంగా పరిగెత్తుతుంది. అక్కడ దేవుడు, మోషే తప్ప ఎవరు లేరు. అది హోరేబు పర్వతపు, అవునా, ఆ ప్రాంతం. ఈ కర్ర పాము అయిపోయింది. అంటే ఇంతకాలం మోషే చేతిలో ఏమిటో దేవుడు ఆయనకి చూపిస్తున్నట్లు ఆ లెక్క. పశువుల వెంట వెళ్ళినా, ఐగుప్తులు వెళ్ళినా దేవుని అధికారం లేని స్థలాలవి. ఇప్పుడు దాని తోక పట్టుకోమని అన్నారు. మోషే భయపడకుండా దాని తోకను పట్టుకున్నారు. పట్టుకోగానే అది కర్ర అయిపోయింది. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే దేవుని యొక్క ఆలోచన చూడండి. మోషే ఒట్టి చేతులతో తన జనుల ఎదురుకు వెళ్ళకూడదు. ఆ జనులకు తాత్కాలిక అధికారి అయినా, తాత్కాలికమైన ఐగుప్తునకు రాజు అయినా ఫరో దగ్గరికి వెళ్ళకూడదు. సాతానుతో యుద్ధం చేసేటప్పుడు ఆయుధం ఉండాలి. సాతాను సంబంధికులతో మాట్లాడేటప్పుడు దేవుడిచ్చిన అధికారం ఉండాలి. నీవు దేవుని యొక్క బిడ్డవి. దేవుడు నీకు అధికారం ఇచ్చారు. దేవుడు నీకు అధికారం ఇచ్చినప్పుడు
దేవుని యొక్క అధికారాన్ని నువ్వు చేత పట్టుకొని దాన్ని పైకెత్తాలి. దేవుని అధికారం పైకెత్తినప్పుడు ఎదుటిగా ఉన్న సమస్య కిందకు దిగిపోతుంది, పాయలైపోతుంది. మోషే చేతిలో కర్ర ఉంది. ఆ కర్రను ఆయన సముద్రం వైపు చూపించాలి. దేవుని యొక్క ఆలోచన అది. మోషే చేతిని పైకెత్తాలి. సముద్రం వైపు అతడు కర్ర చాపినప్పుడు వెంటనే దేవుని యొక్క చేయి సముద్రం వైపుకి వెళ్ళింది. కొన్ని రిఫరెన్సులు మీ ముందు ఉంచబడుతున్నాయి. పరిశుద్ధాత్మని యొక్క ముఖకాంతిలో దేవుని యొక్క పవిత్రమైన లేఖనాలను మనం చూస్తున్నాం. నిర్గమాకాండము 14వ అధ్యాయం. నిర్గమాకాండము 14వ అధ్యాయం 16వ వచనం చదవబడుతుంది. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చేయి చాపి దాని పాయలుగా చేయుము. అప్పుడు ఇశ్రాయేలీలు సముద్రము మధ్యను ఆరిన నీళ్ళ మీద నడిచిపోవుదురు. నిర్గమాకాండము 4వ అధ్యాయం 2, 3, 4 వచనాలు చదవబడతాయి. నిర్గమాకాండము 4వ అధ్యాయము 2, 3, 4. యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతనిని అడిగాను. అందుకతడు కర్ర అనెను. అప్పుడు ఆయన నేలను దాన్ని పడవేయమనెను. అతడు దాని నేల పడవేయగానే అది పామాయెను. అప్పుడు యెహోవా నీ చేయి చాపి దాని తోక పట్టుకొనుమనగా అతడు తన చేయి చాపి దాన్ని పట్టుకొనగానే అది అతని చేతిలో కర్ర ఆయెను. అప్పుడు దేవుని యొక్క వాక్యం నెరవేరి ప్రవక్త అయిన యెషయా గ్రంథంలో వ్రాయబడిన రహస్యం కొన్ని వేల సంవత్సరాలు, అంటే యెషయాకు ముందు కొన్ని వేల సంవత్సరాల క్రితం మోషే విషయంలో నెరవేరింది. పరిశుద్ధ గ్రంథాన్ని మనం తెరుస్తున్నాం. ద బుక్ ఆఫ్ ఐజయా, యెషయా ప్రవక్త గ్రంథంలో ఈ మాట మనం చదువుతున్నాం. 63వ అధ్యాయము 13వ వచనం చదవబడుతుంది. 63:13. తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలుగజేసుకొనుటకు వారి ముందర నీళ్లను విభజించిన వారేరి మైదానములో గుర్రము పడని రీతిగా వారు పడకుండా అగాధ జలములలో నడిపించిన వారేరి అనుకొనిరి. వారు ఎలా సాగాలి? ఎర్ర సముద్రాన్ని పాయలు చేస్తేనే దేవుడు. అందుకనే దేవుడు నేను సముద్రాన్ని పాయలుగా చేయబోతున్నానని అనలా. ఎందుకనంటే ఈ భూమి మీద దేవుడు తన సేవకుల్ని ఎందుకు ఏర్పరచుకున్నారనగా దేవుని యొక్క అభిషేకాన్ని సేవకులు ప్రత్యక్షపరచాలి. దేవుని యొక్క మహత్యాన్ని, దేవుని యొక్క ప్రభావాన్ని, దేవుడు వారికి ఇచ్చిన అధికారాన్ని సేవకులు ప్రత్యక్షపరచాలి. అందుకని నేను సముద్రాన్ని పాయలు చేయబోతున్నాను అనలా. నీవే సముద్రం వైపు నీ కర్రనెత్తుము, నీ చేయి చాపుము అంటే 2 వాడబడాలి. ఒకటి కర్ర పైకి ఎత్తాలి. కర్ర దేవుడిచ్చిన అధికారానికి సూచనగా ఉన్నది. రెండవదిగా చేయి చాపాలి. చేయి మన యొక్క క్రియలకు సూచనగా ఉన్నది. సేవకులతో పాటు విశ్వాసులు కూడా, ఈ వాక్యం వినిచిన వారు కూడా ఎర్ర సముద్రం వైపు చేయి చాపచ్చు, కర్ర పైకి ఎత్తచ్చు. ఎర్ర సముద్రం చూస్తుండగా కర్ర పైకి ఎత్తబడింది. ఎర్ర సముద్రం చూచుచుండగా మోషే యొక్క చేయి చాపబడింది. మోషే తన యొక్క చేతిని చాపిన వెంటనే దేవుని యొక్క బలమైన హస్తము మోషే యొక్క కుడి చేయి వైపు బయలుదేరి వచ్చింది. హల్లెలూయా. దానివలన సముద్రం పాయలవటం మొదలైంది. దేవుని యొక్క ప్రజలకు సంతోషం మొదలైంది. వారి అడుగులు ఎర్ర సముద్రాన్ని సమీపిస్తున్నాయి. వారి అడుగులు ఎర్ర సముద్రం వైపుకు దూసుకుని వెళ్ళిపోతున్నాయి. ఎందుకనంటే వారి వేగం కొంచెం పెరిగి ఉండొచ్చు. వెనకాలే వారిని తరుముతున్న ఫరో సైన్యం వారిని సమీపిస్తున్నాడు కనుక వారు ముందుగా వెళుతున్నారు. వెంటనే ఎర్ర సముద్రం పాయలు చేయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎర్ర సముద్రం దగ్గర వారు మోకరించలేదు. ఎర్ర సముద్రం దగ్గర వారు ప్రార్థన చేయలేదు. ఈవెన్ దో వారి నాయకుడైన మోషే కూడా ఒకవేళ ఏమైనా మొరపెడుతున్నారేమో, దేవుడు ఆయనను ప్రశ్న అడిగి తర్వాత చేయవలసిన పని చెప్పారు. ఎందుకు నీ వేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోడు అని ఇశ్రాయేలీయులతో చెప్పుము. దేవునికి మహిమ కలుగునుగాక. ఎర్ర సముద్రాన్ని చూడండి, చాలా
ముందుకు జరగలేము మనం ఇలాంటి సబ్జెక్టులో నుండి. అన్ని రహస్యాలు ఉంటాయి. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన తర్వాత ముందుకు సాగిపో అని దేవుడు చెప్పలా. నువ్వు అలా చెప్పు వారితో అని దేవుడు అనలేదు. ముందుగా ఎర్ర సముద్రం పాయలు కాకముందే ఆ కెరటాలు ఇదిగో ఘోషిస్తున్నప్పుడే సాగిపోడు అని దేవుడు చెప్తున్నారు. మోషేతో చెప్పు ఆ మాట. ఈ సమయం సేవకునికి చాక క్లిష్టమైనదని కొందరు అనుకోవచ్చు. ఒకవేళ ఎర్ర సముద్రం పాయలు కాకపోతే మోషే పరిస్థితి ఏమిటి? దేవుడు మోషేని పిలిచారు. దేవుడు సేవకుల్ని పిలుస్తారు. దేవుడు సేవకుల్ని ఏర్పరచుకుంటారు. కాబట్టి సేవకులు జరగకముందే జరిగిందని నమ్మాలి. దేవునికి మహిమ కలుగును గాక. సేవకుని యొక్క నాయకత్వంలో ఉండి దేవుని వెంబడించుచున్న ప్రభువైన యేసుక్రీస్తుని వెంబడించుచున్న విశ్వాసులైన పరిశుద్ధులు దేవుని నమ్మాలి, దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మాలి. ఎర్ర సముద్రం పాయలు అవనివ్వండి ప్రభువా, సాగిపోడని తర్వాత నేను చెప్తానని సేవకులు చెప్పకూడదు. మోషే అలా చెప్పలేదు. ఎర్ర సముద్రం మన జీవితంలో ఎదురవుతున్న అవునా లోకానికి సూచనగా ఉన్నది, పలు విధమైన తొందరపాట్లకి సాదృశ్యంగా ఉన్నది. మన జీవితంలో కొన్ని శోధనలు వస్తూనే ఉంటాయి. మన జీవితంలో కొన్ని తొందరపాట్లు కలుగుతూనే ఉంటాయి. అవి మన ప్రయాణాన్ని ఆపాలని చూస్తాయి. ఎర్ర సముద్రం యొక్క ఆలోచన మనం జాగ్రత్తగా చూస్తే, ఒకవేళ ఎర్ర సముద్రం ఇజ్రాయెల్ ప్రజల్ని ఆపగలిగితే ఫరో సైన్యం చేతిలో వారు చిక్కుబడతారు. అందరినీ వాళ్ళు మళ్ళీ వెనక్కి ఈడ్చుకుంటూ వెళ్ళిపోతారు. మళ్ళీ ఐగుప్తులు కలిపేస్తారు వీళ్ళని, మళ్ళీ దాసత్వంలో ఉంచుతారు, ఇంకెప్పటికీ బయటికి రారు కదా. అందుకని ఎర్ర సముద్రం సవాలు విసురుతుంది. ఈ 2022 సంవత్సరంలో నీకు ఏది సవాలు విసురుతుంది ప్రియ దేవుని బిడ్డ? నిన్ను ఆ సవాలు నుండి దేవుడు నడిపించబోతున్నారు. ఆ సవాలని ఎర్ర సముద్రం గోడలుగా మారిపోయింది. అది ఇరువైపులా గోడలుగా ఉండి జలరాశుల గోడలు అలా నిలిచి ఉండగా, అవి చూచుచుండగా, అవి నిలిచిపోయాయి. అవి చూచుచుండగా దేవుని యొక్క ప్రజలు దాటుకుంటూ వెళ్ళిపోయారు. దేవునికి 2 చేతులెత్తి స్తోత్రం చెల్లించండి. అక్కడ ఐగుప్తు రాజైన ఫరో యొక్క ఆలోచన దేవుడు నెరవేరనీయలేదు. ఫరోకి దేవుడు తాత్కాలికమైన అధికారం ఇచ్చారు. ప్రియ దేవుని బిడ్డ, ప్రియ సహోదరుడై బైబిల్ స్టడీ వింటున్న నీవు, ఫరో అనేవాడు తాత్కాలికమైన అధికారి. వానికి శాశ్వతమైన అధికారం లేదు, ఉండదు, ఎప్పటికీ ఉండరాదు. వానికి దేవుడు తన ప్రజలను ఎర్రగా ఇవ్వలేదు. దేవుని యొక్క ప్రజలకు తెలియాలి వారి యొక్క దాసత్వం యొక్క విలువ. అందుకనే తాత్కాలికంగా వారిని ఎర్ర సముద్రంలో ఆయన ఉంచారు. ఒక 400 నుండి 430 ఏండ్ల వరకు దాసత్వంలో. కానీ వారి దాసత్వంలో నుండి విడిపించింది దేవుడే. ఆ దాసత్వం నుండి వారిని స్వతంత్రంలోకి నడిపించింది దేవుడే. దాని కొరకు దేవుడే పరలోకం నుండి దిగి వచ్చారు. సాదృశ్యంగా యేసు ప్రభువు వారు 2000 సంవత్సరాల క్రితం పరలోకం నుండి దిగి వచ్చారు. దేవుడే ఆయన యొక్క ప్రజలతో మాట్లాడారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన సేవకులను దేవుడు ఎన్నుకున్నారు. ఆ ప్రకారంగా పరిశుద్ధ గ్రంథాన్ని మనం తెరుస్తున్నాం. దేవుని యొక్క వేదవాక్యంలో ఎక్కడికి సాగిపోవాలి? చాలామందికి తెలియని ప్రశ్న. సాగిపోమంటున్నారు దేవుడు. ఎలా సాగిపోవాలి? ఎక్కడికి సాగిపోవాలి? మొదటి భాగం, ఈ మెసేజ్లో మొదటి భాగం హెబ్రీయులకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం మీ ముందు ఉంచబడుతుంది. హెబ్రీ పత్రిక 12:12. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువారునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నారు. హెబ్రీ పత్రికలో విశ్వాసమునకు కర్తైన యేసు వైపు చూచుచు అని సాగిపోమని దేవుడు సెలవిచ్చారు. ఇప్పుడు విన్నాం మనం. ఆయన మనల్ని కలిగించారు, భూమి ఆకాశములను కలిగించారు. మనుషుని కొరకు సమస్తము కలిగించి కనబడని దానిని ఆయన కలిగించారు. దేవుడు సృష్టించిన సృష్టిలో చాలా విషయాలు ఉన్నాయి, అవి కనబడవు. అవి మనం సైంటిస్టుల ద్వారా తెలుసుకునేవి కావు. పరిశుద్ధ గ్రంథం సైంటిస్టుల కంటే కోట్ల రెట్లు చాలా వేగంగా ఉంటుంది.
ఆయన వాక్యము బహువేగంగా పరిగెత్తునని వ్రాయబడింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ బైబిల్ స్టడీలో దేవుడు మీకు ఆగిపోమనే అవసరాన్ని బట్టి చెప్పారు, కానీ ఈ రోజున ఈ సంవత్సరం 2022లో సాగిపోమని ఆయన మీతో మాట్లాడుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. విశ్వాసమునకు కర్తయు హెబ్రీ పత్రిక 12:12 ప్రకారంగా దానిని కొనసాగించువారైన ఆయన విశ్వాసాన్ని మనలో కలిగించారు. చదువుదాం. తెస్సలోనిక 2వ పత్రిక 3వ అధ్యాయము. తెస్సలోనిక 2వ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం మన ముందు ఉంచబడుతుంది. మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతుల నుండి తప్పింపబడు నిమిత్తమును మా కొరకు ప్రార్థించుడి. విశ్వాసము అందరికీ లేదు. విశ్వాసము అందరికీ లేదని ఆ 2వ వచనం ముగుస్తుంది. మీలో లేదు, నాలో లేదు, ఎవరికి లేదు. విశ్వాసం అందరిలో లేదు. కానీ అందరికీ విశ్వాసాన్ని కలిగించుటకు దేవుడు శక్తి గలవారు. ఆయన ఎందుకు వచ్చి మనలో విశ్వాసాన్ని కలిగించారు. అందుకే విశ్వాసపు కర్తవ్ అని రాయబడింది. లాజరు సమాధి దగ్గర విశ్వాసం ఉంచారు యేసుక్రీస్తునందు యూదులు. యేసు ప్రభు యొక్క శిలువ మీద ఆయన శరీరం వేలాడుతున్నప్పుడు విశ్వాసం ఉంచారు శతాధిపతి, విశ్వాసం ఉంచాడు పక్కనున్న దొంగ, విశ్వాసం ఉంచారు సైనికులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ ఆయన స్వకీయులు విశ్వాసం ఉంచలేకపోయారు. ఆయన పరిశుద్ధులు దేవుని నమ్మలేకపోయారు. ఆయన ఎలాగంటే దేవుని యొక్క కుమారుడే కానీ అని అన్నారు, కానీ ఆయన నమ్మలేకపోయారు. ఈ రోజు దేవుని యొక్క వాక్యం వినుచున్న నీవు నీ ముందు ఉన్న ఎర్ర సముద్రం పాయలవ్వాలంటే విశ్వాసానికి కర్త అయిన ప్రభు వైపు చూడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వాసం ఎలా కలుగుతుంది? విశ్వాసానికి కర్త అంటున్నారు. దేవుడు నాలో విశ్వాసాన్ని కలిగించలేదని అనుకుంటారు. దేవుని యొక్క వాక్యం ఎప్పుడు ప్రకటించబడినా, ఎప్పుడు చదువుతున్నా, లేదా ఎప్పుడు చెవుల ద్వారా వింటున్నా ఆ వాక్యానికి ఉన్న శక్తి చాలా గొప్పది. ఆ వాక్యము నిర్మించే వాక్యమై ఉన్నది. నిర్మించి యెహోవా అని వ్రాయబడింది. ఆయన భూమి ఆకాశంలో తన వాక్యంతో నిర్మించిరి అని బైబిల్ సెలవిస్తుంది. నిర్మించు దేవుడు ఆయన, నియమించు దేవుడు ఆయన. ఆయన ఆ మాట చెప్పిన తర్వాత విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడైన యేసు వైపు చూచుచు సాగిపోవుడి అని చెప్పబడిన తర్వాత మనం ఎన్నోసార్లు ప్రభు వైపు చూచాం, కానీ ఆ చూపుల్ని ఆయన వైపు స్థిరంగా నిలిచేటట్లు చేయట్లేదు పరిస్థితులు. ఉదాహరణకి తీసుకుందాం. నేను కూడా మీలాగా సముద్రం మీద నడుస్తానని పేతురు గారు దేవుడిని అడిగారు. నేను దేవుడిని కాబట్టి నేనే నడవగలను, నువ్వు శిష్యుడివి, నువ్వు నడవలేవు అని దేవుడు చెప్పలేదు. నా యందు విశ్వాసం ఉంచాడు, నేను క్రియలు చేయను, నాకంటే గొప్ప క్రియలు చేయనని ఆయన సెలవిచ్చారు కదా. అందుకని పేతురుని నువ్వు నడువు అని అన్నారు. పేతురు గారు చక్కగా నడిచారు. ఇప్పుడు యేసు ప్రభు పాదాల వలె పేతురు గారి పాదాలు సముద్రపు నీళ్ళ మీద ఉన్నాయి. ఆయన కొంత దూరం నడుస్తున్నప్పుడు ఆయన నడకను డిస్టర్బ్ చేయాలని లోకమనే సముద్రం మీద సవాలు విసురుతున్న శోధనల మీద, నీకు ఛాలెంజ్ చేస్తున్న శ్రమలు, శోధనలు, అనేక తొందరపాట్ల మధ్య నువ్వు నడుస్తున్నట్లయితే దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఇదిగో నీ నడకను తగ్గించాలి, నీ వేగాన్ని తగ్గించాలి. అందుకని అవి చూచి ఆయన కలవరపడ్డారు. ఆయన చూచి ఒక్కసారి తడబడిపోయారు. హృదయంలో కలవరం ఉన్నవారు కాళ్ళల్లో తడబాటు వస్తుంది. నీ కాళ్ళు తడబడుతున్నాయా? నీ హృదయం కలవరపడుతుందా? నీ చూపులు ప్రభు మీద లేవని అర్థం. ఒకవేళ నీ కాళ్ళు తడబడుతున్నట్లయితే ఆయన నీతో మాట్లాడుతున్నారు. నీ చూపులు ఆయన మీద స్థిరపడి లేకపోతే ఆయన నీతో మాట్లాడుతున్నారు. ఒకవేళ నీ కాళ్ళు సరైన ప్రకారంగా ఆయనను వెంబడించకపోతే నీతో ఆయన మాట్లాడుతున్నారు. సాగిపోవుడి. హల్లెలూయా. సాగిపోడని అంటున్నారు. ఆయన మునిగిపోసాగారు. వెంటనే యేసుప్రభువు వారు చేయి పట్టుకున్నారు. అల్ప విశ్వాసి, ఏల సందేహించితివి అని చెప్పి ఆయనను పైకి లేపారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు యేసుప్రభువు వారు ఆయనను ఎత్తుకొని రాలేదు ధోని దగ్గరికి, మరలా తన వెనకాలే నడిపించడం నేర్పించారు.
ఆయన నాయకుడే కాదు, ఆయన నావికుడే కాదు, ఆయన ఒక మంచి నేర్పరి. ఆయన నేర్పించారు, ఇలా నడవాలని. ఆయన సముద్రం మీద తిరిగి వచ్చిన పేతురు గారు యేసు ప్రభుల వారు ఆ ధోని ఎక్కి ముందుకు సాగిపోయారు. దాని తర్వాత మనం ఎక్కడ కూడా ఈ వీడియో లేకపోతే ఆ సముద్రం మీద వాళ్ళు నడవటం ఎక్కడ మనం ఎక్కడ కూడా చూడం. మనం ఈ వీడియోలో కొన్ని క్లిప్పింగ్స్ పెట్టేలా చూపించాలని ఒక ఆశ ఉంది, కానీ మీరు ఎక్కడైనా చూడండి. ఎందుకంటే ఇంకోసారి నువ్వు సముద్రం మీద నడు అని దేవుడు ఆయన్ని శోధించాల. ఒక్కసారి సముద్రం మీద నడిపించే అధికారం ఇచ్చారు. ఆయన కొంచెం మునిగిపోతున్నప్పుడు పట్టుకున్నారు, ఆయనకి విశ్వాసాన్ని నేర్పించారు, ఆయనకి చూపులు ఎట్టుండాలో నేర్పించారు. మన గురి, చూపులనగా గురికి సూచనగా ఉన్నది. మన గురి ఎక్కడ ఉండాలి, ఎవరి మీద ఉండాలి అని నేర్పిస్తున్నారు. ఒకవేళ ఆయన చేయి పట్టి ఉండకపోతే అగాధ జలాల్లో సముద్రంలో పేతురు గారు మునిగిపోయి ఉండేవారు. దేవుడు పేతురు గారిని నడవమని చెప్పింది మునిగిపోవడానికి కాదు. దేవుడు ఇదిగో మనుష్యుని అయస్కాంతంలాగా లాగివచ్చిన సముద్రాన్ని శాసించే అధికారం పేతురు గారి హృదయానికి ఉండాలి. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. హల్లెలూయా. పేతురు గారు కానీ సముద్రం మీద నడిస్తే ఆయన యొక్క కాళ్లకు సముద్రం ఆ నీళ్లు భయపడతాయి. ఆ తర్వాత మీరు చూసినట్లయితే కొన్నిసార్లు పేతురు గారు సముద్రం మీద అవసరాన్ని బట్టి నడిచారు, కానీ ఏమాత్రం భయపడలేదు. ఎందుకనంటే తన రక్షకుడైన దేవుడు తనకు నేర్పించిన మాదిరి అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 2022 సంవత్సరంలో ముందుకు సాగిపోదాం. ఈ 2022 సంవత్సరంలో మన యొక్క దృష్టి యేసు మీద నిలుపుదాం. ఈ 2022 సంవత్సరంలో మనం మునిగిపోం. రాబోయే కాలంలో మనం మునిగిపోం. మనల్ని పిలిచిన వారు నమ్మదగిన దేవుడై ఉన్నారు. హల్లెలూయా. మత్తయి సువార్త 14వ అధ్యాయం, మత్తయి సువార్త 14, 28, 29 చదవబడుతుంది. మత్తయి సువార్త 14వ అధ్యాయం 28, 29 వచనాలు చదవబడుతుంది. పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యుద్ధకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. గాని ఇప్పుడు పేతురు, దైవజనులైన అపోస్తులైన పేతురు గారు యేసు ప్రభు వైపు చూచి అలాగునా సాగిపోతున్నారు. మీ కాళ్ళు అనగా మీ నడక, మీ జీవితం సముద్రమనే లోకంలో మునిగిపోయే అవకాశం ఏమైనా ఉందా? మీరు భయపడుతున్నారా? నేను ఎలాగో ఈ సమస్య పరిష్కరించి దాటుకుంటూ వెళ్ళగలనని, వెళ్ళేవాళ్ళు కూడా నన్ను వెళ్ళనివ్వరు, దారులు నన్ను చంపేస్తారేమోనని కలవరపడుతుందా మీ హృదయం? దేవుడు మీతో నాతో మాట్లాడుతున్నారు. విశ్వాసానికి ఆయన కర్త అయి ఉన్నారు. ఐశ్వర్యానికి కర్త ఆయనే, ఆరోగ్యానికి కర్త ఆయనే. ఐశ్వర్యం కంటే ఆరోగ్యం కంటే ముందుగా విశ్వాసాన్ని అడుగు. విశ్వాసం శరీరంలో ఉండాలి, దాని ప్రతిఫలం ఆత్మ అనుభవించాలి, ప్రాణం అనుభవించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు విశ్వాసం కలిగి ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు పరీక్షించుకున్నాడని పేతురు కొరింథీ 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనము. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకుని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో నున్నారని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా? మిమ్మల్ని మీరే శోధించి చూచుకొనుడి అని అంటుంది దేవుని యొక్క వాక్యం. విశ్వాసం మనలో ఉండాలి. పేరుకు మనం విశ్వాసులై ఉండకూడదు. మన పేరుకు విశ్వాసానికి సంబంధం లేదు. మన పేరుని బట్టి మనం ప్రభు యొక్క రహస్య రాకలు ఎత్తబడం. మన యొక్క సంఘాన్ని బట్టి మాత్రమే మనం ఎత్తబడతాం. మన యొక్క పిలుపు ఉన్నతమైనది, మన యొక్క దర్శనం గొప్పదిగా ఉండాలి. సంకుచితమైన దర్శనం కలిగి ఉండమాకండి. సాగిపోవడం ఇజ్రాయెల్తో చెప్పమని పేతురు గారు అన్న తర్వాత యేసయ్య జాగ్రత్తగా మనం చూస్తే సాగిపోవడని దేవుడైన యెహోవా చెప్పిన తర్వాత మోషే ఆ మాట చెప్పారు. అలాగున వారు ముందుకు సాగడం ప్రారంభించారు. 1,00,000 కాదు, 6,00,000 చిల్లరు. హల్లెలూయా. అప్పుడు ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలు చేశారు. విశ్వాసాన్ని కలిగి ఉండండి. విశ్వాసానికి కర్తయు దానిని కొనసాగించేవారైన యేసు వైపు చూచుచు అని వ్రాయబడిన మాట ప్రకారంగా యేసు వైపు చూడండి. యేసు ఇచ్చిన అధికారాన్ని మీరు వాడుకోనండి. యేసుక్రీస్తు పేరిట మీరు ప్రార్థన చేయండి. యేసు వైపు చూడండి.
యేసయ్య ఇచ్చిన అధికారాన్ని వాడుకోనండి. యేసయ్య ఇచ్చిన అధికారాన్ని వాడుకుంటూ కూడా దేవుని యొక్క వాగ్దానాలు నెరవేర్చే నిమిత్తమై మీరు సాగిపోవడం మొదలుపెట్టండి. ఎక్కడ ఆగిపోకూడదు. అవసరాన్ని బట్టి దేవుడు ఆపుతారు. ఆ ప్రకారంగా షకీన మేఘం బయలుదేరి వెళ్తున్నప్పుడు 1 నెల రోజులు 2 నెలలు దేవుడు ఆపారని కూడా సంఖ్యాకాండం 9:17 వ్రాయబడింది. కానీ మనకు కావాల్సింది ఏంటంటే దేవుని యొక్క నడిపింపు. సాగిపోమంటావు ప్రభా, ఫరో వైపు వెళ్ళమంటారా, ఎర్ర సముద్రం వైపు వెళ్ళమంటారా? ఫరో సైన్యం మమ్మల్ని తరిమేస్తుందా, లేకపోతే చంపేస్తుందా, ఎర్ర సముద్రం పాయలవుతుందా? ఏమీ అడగలా. సాగిపోవుడి అని అన్నారు బిగ్గరగా. 6 లక్షల చిల్లర జనం పురుషులకి, 6 లక్షల పిల్లలకి, 6 లక్షల పెద్దలకి, ఇంచుమించు 24-25 లక్షలు అంటారు చరిత్రకారులు, బైబిల్ పండితులు. వారందరికీ ఆ సముద్రపు ఘోష కంటే బిగ్గరగా వినబడింది మోషే యొక్క స్వరం. హల్లెలూయా. నువ్వు ఎవరి స్వరాన్ని వినడానికి ఇష్టపడుతున్నావు? దేవుని యొక్క స్వరంని వినాలి. దేవుని యొక్క సేవకుల స్వరంని వినాలి. ఆ తర్వాత నీ స్వరం అనేది నువ్వు ఇతరులకు వినిపించాలి. సాగిపోడి అని దేవుడు సెలవిచ్చుచున్నారు అనగానే అందరూ సంతోషంగా సాగిపోవడం ప్రారంభించారు. వారి నడక పెరిగింది, వారి వేగం పెరిగింది. వేరే సాతాను యొక్క వేగం తగ్గింది. దేవుడే తన దూత ద్వారా ఆ శీలలు తీయించేసి వారి రథాలు కూలిపోయేటట్లు చేశారు. శత్రువు యొక్క రథం కూలిపోవాలి. దేవుని ప్రజల యొక్క కాలి ప్రయాణం సాగిపోవాలి. హల్లెలూయా. నువ్వు దేవుని ఏర్పాట్లో ఉన్న దేవుని బిడ్డవి సంఘమా. ఈ మాటలు వినిచిన నీ ఎవరైనా కానీ సాగిపోతున్నావా, ఆగిపోయి ఉన్నావా పరీక్షించి చూసుకో. మనం ముందుకు సాగకుండా కొన్ని ఆటంకాలు వస్తాయి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరీక్షించి చూస్తే దేవుని యొక్క వాక్యంలో చదవని పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి మరలా ఫిలిప్పీ పత్రిక 3:13 చదవబడుతుంది. సహోదరులారా, నేనిది వరకు పట్టుకుని ఉన్నానని తలంచుకునను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు. వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి వైపు వేగిరపడుచు. ఏమున్నాయి వెనక? మనం దాటొచ్చిన అనుభవాలలో ఎదురైన శోధనలు, వాటి యొక్క గుర్తులు, చేదు జ్ఞాపకాలు ఉన్నాయి. వాటిని మర్చిపోవాలి. చేదు జ్ఞాపకాలు లేని మనుషుడు ఎవరు ఉండరు భూమి మీద. అతని చిన్నప్పుడు ఏదో ఒక నిరాదరణ ఎదురవుతుంది. అతని జీవితంలో కొందరి వలన అతనికి దుఃఖం కలుగుతుంది. కానీ దుఃఖపరచని దేవుడే సాగిపోమంటుంటే దుఃఖపడుతున్న సహోదరుడా, సహోదరి, నువ్వు సాగిపోకుండా ఎలా ఉన్నావు ఇప్పటి వరకు? దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఆ మాట చెప్పినట్లుగా నీతో కూడా చెప్తున్నాడు, సాగిపోమని. ఎర్ర సముద్రం వైపు సాగిపో, సమస్యల వైపు సాగిపో, శోధనల వైపు సాగిపో. వాటిని చూచి సాగొద్దు. నీ ముందున్న యేసుని చూచి సాగిపో. హల్లెలూయా. యేసు యొక్క ముఖంలో ప్రశాంతత, యేసు యొక్క ముఖంలో ధైర్యం, యేసు యొక్క చేతిలో ధైర్య వచనాలు. జాగ్రత్తగా వారు సాగిపోవాలి. దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, వారు సాగిపోవటం మొదలుపెట్టారు. ఫరో యొక్క సైన్యం వారు ఎలా వెళ్ళిపోతున్నారు సముద్రంలో అని ఆలోచించడం మొదలుపెట్టారు. వీళ్ళు ఎలా వెళ్తున్నారు? సముద్రం అయినా వీళ్ళు ఏదైనా బ్రిడ్జి వేసి ఉండాలి, వెళ్ళడానికి అవకాశం లేదు. ఎలా వెళ్తున్నారు వారికి అర్థం కాల. మేము కూడా ఎందుకు వెళ్ళకూడదు? వారు కాలినడకనే వెళ్తున్నారు, మేము ఎలా వెళ్ళాలి? రథాల మీద వెళదాం, మా కాళ్ళకు నీళ్ళు కూడా అంటావు కదా అనుకుంటూ వారు కూడా ప్రవేశించారు. దేవుడు వారిని ప్రవేశించే అనుమతి ఇచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. సృష్టికర్తైన దేవుడు అనుకున్నారు, ఒక్కసారి వీరిని నిర్మూలం చేసేస్తాను. అందుకనేమో అనుమతి ఇచ్చారు. సాతాను దేవుని యొక్క ఆజ్ఞను విడిచిపెట్టి ఎక్కడ కూడా మనం ముందుకు సాగిపోవాలని ఎక్కడ కూడా వాడు కోరుకోడు. సాతాను ఎప్పటికప్పుడు మనకు బ్రేక్ వేస్తూ ఉంటాడు. దేవుడు నీతో మాట్లాడుతున్న నిర్గమ 15వ అధ్యాయంలో నుండి 15వ వచనం గుండా సాగిపోవుడి. హల్లెలూయా. ఒకవేళ కొన్ని శోధనలు, తొందరపాట్లు ఉన్న వాళ్ళు సాగిపోలేరు. దేవుడు 2021వ సంవత్సరపు జనవరి 1వ దినమున మీ ఒప్పుకోలను బట్టి మీలో ఉన్న ప్రతి వారి దోషమును పరిహరించారు. హల్లెలూయా. దేవుడైన ప్రభు సాగిపోమని నీతో మాట్లాడుతున్నాడు.
ఎర్ర సముద్రంలో నువ్వు సాగిపోవాలి అనగా సమస్యల మధ్య, శోధనల మధ్య, శ్రమల మధ్య, తలనొప్పుల మధ్య నువ్వు ముందడుగు వేయాలి. హల్లెలూయా. చాలామందికి ఆ మాటలు తెలియవు. చాలామంది విశ్వాసపు పరిమాణాన్ని పూర్తి చేయరు. చాలామంది వారి విశ్వాసపు శిఖరానికి ఎక్కలేరు. చాలామంది విశ్వాసంలో చల్లారిపోతున్న కాలం. అనేకుల ప్రేమ చల్లారునని రాయబడింది. మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆ విశ్వాసం కనుగొనునని రాయబడింది. కొంత దూరం సాగిన తర్వాత అనవసరంగా వచ్చానేమని అనుకుంటున్నాం మనం. రక్షణ ఎందుకు పొందామని అనుకుంటున్నాం మనం. ఇతరులని చూచి, ప్రభుని నమ్మని వారిని చూచి వాళ్ళు క్షేమంగా ఉన్నారే, మనం ఇలా ఉన్నామని మనం ఒకసారి మనస్సాక్షి వాత వేసుకుంటున్నాం. కాదు, మన యొక్క క్షేమ స్థితిని బట్టి దేవుని స్తుతించాలి. కానీ దేవుని యొక్క కృప మనల్ని నడిపిస్తూ ఉంది. దేవునికి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. సాగిపోవుడి. హల్లెలూయా. అది విశ్వాసంకు కర్తవైన యేసు వైపు చూచుచు వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి వైపు వెనకేమున్నాయి? అవమానాలు ఉన్నాయి. 54:4 యెషయా ప్రవక్త గ్రంథం, 54వ అధ్యాయము యెషయా గ్రంథము 4వ వచనం చదవబడుతుంది. భయపడకుమో, నీవు సిగ్గుపడనక్కరలేదు. అవమానమును తలంచకుమో, నీవు లజ్జపడనక్కరలేదు. నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచుదువు, నీ వైదావ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకము చేసుకొనవు. నీ అవమానంను నువ్వు తలంచొద్దు అంటున్నారు దేవుడు. నీకు అవమానం వచ్చిన మాట వాస్తవమే, కానీ నువ్వు తలంచొద్దు. నువ్వు సిగ్గుపడనక్కర్లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది భయపడకము, నీవు సిగ్గుపడనక్కర్లేదు. అవమానంను తలంచుకుము, నువ్వు లజ్జపడనక్కర్లేదు. నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచుదువు, నీ వైద్యపు నిందను ఇక మీదట జ్ఞాపకం చేసుకొనువు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. దేవుడు సెలవిచ్చారంటే ఇక జ్ఞాపకం చేసుకోరు. దేవుడు సెలవిచ్చారంటే ఇక ఏమాత్రం కూడా ఎవరు వచ్చి వారిని నింద వేయరు, వారి మీద వారు ఏమాత్రం కృంగిపోరు. సాగిపోమని దేవుడు చెప్పిన తర్వాత మోషే ఆగిపోలేదండి, ప్రజలను సాగిపోమంటున్నారు. ఈరోజు బైబిల్ స్టడీలో ముందుకు సాగిపోయే మాట దేవుడు మనతో మాట్లాడుతున్నారు. 2022 అంతా ముందుకు సాగిపోండి. హల్లెలూయా. యేసుతో కలిసి సాగిపోండి. హల్లెలూయా. గురి యొద్దకు పరిగెత్తండి. హల్లెలూయా. ప్రపంచానికి ముగింపు రాబోతుంది. మన ప్రభు త్వరగా రాబోతున్నారు. హల్లెలూయా. ఆయన వచ్చిన తర్వాత సాగిపోవటం జరగదు, ఎగిరిపోవటం జరుగుతుంది. హల్లెలూయా. కూర్చున్నవాడు లేచి నిలబడాలి, లేచి నిలబడిన వాడు యేసుతో కూడా నడవాలి, లేచి నడిచినవాడు యేసుతో నడిచినవాడు పరిగెత్తాలి, గురి యొద్దకు పరిగెత్తేవాడు ఎగిరిపోవాలి. బైబిల్ యొక్క సారాంశం ఇదే. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరీక్షించి చూస్తే ఆదికాండం 19:17 చదవబడుతుంది. ఆదికాండము 19:17, లూకా స్వార్త 17:32 చదవబడుతుంది. లూకా స్వార్త 17వ అధ్యాయము 32వ వచనము. లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. వెనుకున్న వాటిని మరచి మరవలేకపోతున్నాం. అన్నీ మర్చిపోగలుగుతున్నాం, కొన్ని చేదు అనుభవాలు మర్చిపోలేకపోతున్నాం. బైబిల్ చెప్తుంది మరచి. యోసేపుకు దేవుడు చెప్పలా మనష్షే అని పేరు పెట్టమని, ఎఫ్రాయిం అని పేరు పెట్టమని. అతడు దేవునితో కూడా నడుచుచున్నవారు కనుక దేవుడు ఆయనతో తోడై ఉన్నారు. హల్లెలూయా. ఆయన గోతిలో వేయబడిన దేవుడు తోడై ఉన్నారు. ఆయన ఇష్మాలీయులైన మిద్యానీయులకు అమ్మబడిన ప్రభు తోడై ఉన్నారు. ఆయన దాసునిగా 44కు అమ్మబడిన దేవుడు తోడై ఉన్నారు. ఆయన చెరసాల పాలైన దేవుడు తోడై ఉన్నారు. చెరసాల నుండి ఆయన బయటకు వచ్చి ఫరో కొలువులో ఉన్న ప్రభు ఆయనకు తోడై ఉన్నారు. నువ్వు ఎక్కడున్నా దేవుడు నీకు తోడై ఉంటారు, నాకు తోడై ఉంటారు, మనకు తోడై ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు చెప్పిన తర్వాత అవునా మోషే ఆ పేరు యోసేపు ఆ పేరు పెట్టలేదు. ఎందుకో యోసేపు తన జీవితంలోని అనుభవాన్ని పెట్టారు. మనష్షే మరచుట అని పేరు పెడుతున్నాను. ఈ దేశంలో ఉండి నేను గడిచింది అంతా మర్చిపోతున్నాను. చూసారా,
రెండో బిడ్డకు ఎఫ్రాయిం అనగా అభివృద్ధి లేదా ఫలం అనే పేరు పెట్టారు. మనం ఫలించుదామని అనుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మనల్ని తన వాక్యం ద్వారా దర్శిస్తున్నారు. ఒక పరిపూర్ణమైన నిశ్చయతతో మనం ముందుకు వెళదాం. లోకంలో ఒక కాలు పెట్టి ముందుకు ఒక కాలు పెట్టి, అది దేవుని యొక్క బిడ్డల క్రమం కాదు. సాగిపోవడనంటే సాగిపోవాలి, ఆగిపోమంటే ఆగిపోవాలి. దేవుడు ఏం చెప్తే అది చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరీక్షించి చూస్తే యోసేపు సాగిపోవటం మాత్రమే కాదు, వెనుకున్న వాటిని మర్చిపోవటం మాత్రమే కాదు, యోసేపు తనకు కీడు చేసిన తన యొక్క శత్రువులకు ఆహారం పెట్టారు. తన తండ్రికి రథం పంపించారు. తన తండ్రి వచ్చిన తర్వాత ఆయన తండ్రిని ముద్దు పెట్టుకుంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోసేపు యొక్క ప్రేమ వేరు, ఎందుకంటే అది దేవుని యొక్క ప్రణాళిక ఎరిగిన హృదయం. దేవుని యొక్క సంకల్పం తెలిసిన వారు కలవరపడరు, కలవరపెట్టరు. వారు సంతోషిస్తారు, హర్షిస్తారు. దేవుని యొక్క ప్రణాళిక అర్థమైన యోసేపు, దేవుని యొక్క వాక్యం నెరవేర్చబడుతుంది కనుక మనష్షే, మర్చిపోవుట అని పేరు పెట్టారు. మనష్షే అనే మాటకు మనం ఆది కాండంలోని అర్థం తీసుకుందాం. మీరు రాసుకునేవారు ఫుట్ నోట్స్లో వ్రాయబడిన సంగతులను రాసుకొని తర్వాత మీరు చదువుకోండి. 41వ అధ్యాయం, ఆది కాండం 41వ అధ్యాయం 50వ వచనం, 51వ వచనం, 52వ వచనం చదవబడుతుంది. కరువు సంవత్సరములు రాకమునుపు యోసేపుకిద్దరు కుమారులు పుట్టిరి. ఓను యొక్క యాజకుడైన పోతీఫరు కుమార్తెయగు ఆసేనతు అతనికి వారిని కనెను. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారినందరినీ నేను మర్చిపోవునట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అను పేరు పెట్టెను. తరువాత అతడు, నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించినని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిము అను పేరు పెట్టెను. రెండవదిగా అభివృద్ధి లేక ఫలం అని వ్రాయబడింది. తను ఎన్ని శోధనలు అనుభవించారో అదన్నీ మర్చిపోయాడు. మళ్ళీ యోసేపుకి ఎప్పుడు జ్ఞాపకం రాలా. తన సహోదరులు తన దగ్గరికి ధాన్యం కొనడానికి వచ్చినప్పుడు వారిని చూచి ఆయన దుఃఖపడ్డారు. వారి ముందు ఏడవలేక ఐగుప్తు దేశం అంతటి మీద ఫరో తర్వాత ఆయన రాజు కాబట్టి లోపల గదిలోనికి వెళ్ళి తలుపేసుకుని ఏడ్చాడు. తర్వాత మొహం కడుకొని బయటకు వచ్చాడు. కానీ అణుచుకోలేకపోతున్నాడు. అంతేగాని మీరు నాకు ఎంత కీడు చేశారే, ఇప్పుడు చూసారా నేను ఏ స్థితిలో ఉన్నాను అని దేవుడు వారితో మాట్లాడలేదు. మన యోసేపు వారితో మాట్లాడలేదు. యోసేపుకి అవునా ఏమీ గుర్తులేదు. అందుకని మరచుట అని పేరు పెట్టారు, ఎఫ్రాయిం. రెండోది ఫలం అని పేరు పెట్టారు. మన దేశంలో ఉండి అభివృద్ధి పొందుదము, ఫలించదు అనుకొని అతనికి ఎఫ్రాయిం అని పేరు పెట్టారు. మనష్షే, ఎఫ్రాయిములు ఐగుప్తులో ఆ యోసేపుకు పుట్టారు. ఈ లోకంలో ఉన్నంతకాలం మన ఆత్మ సంబంధమైన అర్థానికి వెళితే మనకి ఇద్దరు పిల్లలు పుట్టాలి. వారు శరీర ప్రకారమైన అమ్మాయి అబ్బాయి కాదు, వారు ఆత్మ సంబంధమైన పిల్లలు. అనగా దేవుని యొక్క వాక్యం ప్రకారంగా మరచుట అని పేరు పెట్టడం కొరకు ఒక బిడ్డ మనకు పుట్టాలి. అంటే మనం అన్నీ మర్చిపోవాలి అని అర్థం. ఫలించుదము, అభివృద్ధి పొందుదామని పేరు పెట్టాలంటే ఇంకా మనం అభివృద్ధి పొందుదామని. మోషే అవునా, జాగ్రత్తగా మనం వేదవాక్యాన్ని చదివి చూస్తే పరిశుద్ధ గ్రంథాన్ని సాగిపోవడం అన్న తర్వాత ఇజ్రాయెల్ ప్రజలు ఎర్ర సముద్రం ఎక్కడ ఆగిపోలేదు. దేవునికి మహిమ కలుగును గాక. వారి అడుగులు ఎక్కడ కూడా వెనక్కి వెళ్ళలేదు. సాగిపోడి అని అన్నారు దేవుడు, అంతే వారు సాగిపోవటం ప్రారంభించారు. దేవుని బిడ్డ, విశ్వాసానికి కర్తైన ప్రభు వైపు చూద్దాం. 2022 సంవత్సరంలో ఎన్నో ప్రణాళికలు ఆయన సిద్ధపరిచారు. దేవుని యొక్క తలంపు మనస్సు ఎరగగలిగిన వారు ఎవరు? దేవుడు మనకు మేలు చేయబోతున్నారు. దేవుడు మనకు ఉపకారి అయి ఉన్నారు. దేవుడు ఎన్నడూ ఎవరికి కీడు చేయవారు కారు. ప్రతివారు తమ స్వకీయ దురాశల చేత ఏడవబడి కీడులో పడతారని యాకోబు అంటున్నారు. దేవుడు ఎవరికి కీడు చేసేవారు కారు. సాగిపోదాం, ప్రభుతో కలిసి సంతోషంగా సాగిపోదాం, విశ్వాసంతో సాగిపోదాం. అవునా, ఆరాధిస్తూ సాగిపోదాం. ఎర్ర సముద్రంలో వారు ఇదిగో మిరియాము కీర్తన ఎత్తగా వారు పాడుచూ సాగిపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
వారు పాట ఆపలేదు, ప్రయాణం ఆపలేదు. దేవునికి స్తుతి కలుగునుగాక. మనం దేవుని స్తుతించుట ఆపకూడదు, మన యొక్క ప్రయాణం ఆపకూడదు, అది ఎన్నడూ ఆగకూడదు. హల్లెలూయా. సాగిపోడి 2022 సాగిపోండి, ముందుకు సాగండి. మీ ముందు దేవుని యొక్క సిద్ధపాటులో ఉన్న కానాను ఆయత్తపరచబడింది. ఎర్ర సముద్రం దాటాలి, యోర్దాను దాటాలి, ఎరికో దాటాలి, యుద్ధాలు దాటాలి. ఈ దేశాలని జయించిన తర్వాత ఇదిగో వారు కానానుకు చేరారు. మనం పరమ కానానికి వెళ్తాం, ప్రభు రాకడికి వెళ్తాం. అప్పటి వరకు కొన్ని విధాలైన ఎర్ర సముద్రం లాంటి అనుభవాలు వస్తే విశ్వాసానికి కర్తైన ప్రభు వైపు చూచొచ్చు. దేవుడు తన దాసుడైన మోషే ద్వారా పలికించిన ఆ మాట సాగిపోవుడని ఇశ్రాయేలుతో చెప్పమని అన్నారు. అలాగనే దేవుడు మనతో మాట్లాడుతున్నారు బైబిల్ స్టడీలో. సాగిపోదాం, ఆగొద్దు. అనారోగ్యం నీ ప్రయాణాన్ని ఆపకూడదు. సమాధానం లేని పరిస్థితులు మన ప్రయాణాలను ఆపకూడదు. ఆర్థికలేమి మన పరిస్థితులను ఆపకూడదు. అంధకార శక్తులు మన యొక్క ప్రయాణాన్ని ఆపకూడదు. మనల్ని నడిపించుచున్నది పరిశుద్ధాత్మ దేవుడు. మనం నడవట్లేదు, దేవుని పరిశుద్ధాత్మ మనల్ని నడిపించడానికి వచ్చారు. హల్లెలూయా. తలలు ఉంచుదాం, కన్నులు మూసుకుందాం. మన వెనుకల్లో దేవుడు తన మాటలను ఆశీర్వదించి ముందుకు సాగిపోయే కృప యేసుక్రీస్తు పేరిట మనకు దయచేదురుగాక. ఆమేన్. తీర్మానం చేసుకొని ముందుకు సాగిపోదాం. ముందున్న సమస్యలను లెక్క చేయక ఆయన స్వరం మనతో మాట్లాడే స్వరం కనుక, ఆయన మాట్లాడే దేవుడు కనుక ముందుకు సాగిపోదాం. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు నా ఎదుట ఉన్న కొన్ని శోధనలు, సమస్యలను ఎందుకు పాయలు చేయరనే నిశ్చయతతో ముందుకు సాగిపోదాం. దేవుడు అనుగ్రహించిన అధికారాన్ని, ఆ కర్ర మోషే పైకెత్తినట్లుగా అధికారాన్ని పైకెత్తి సమస్యల వైపు చూపిద్దాం. ఇదిగో నా చేతిలో దేవుడిచ్చిన అధికారం ఉన్నది, నేను సాగిపోతానని. దేవుని యొక్క చేయి మన చేతికి తోడుగా ఉన్నది కాబట్టి ఆ ఎర్ర సముద్రం వైపు మన చేతిని చూపిద్దాం, లేదా శోధనల వైపు మన చేతిని చూపించి సాగిపోదాం. విశ్వాసముకు కర్తైన యేసు వైపు చూచి సాగిపోదాం. విశ్వాసానికి కర్త మాత్రమే కాదు, దానిని కొనసాగించే దేవుడు ఆయన. వారు ఎర్ర సముద్రంలో కాలు పెట్టి ఈ ఇద్దరు నుండి అద్దరికి వచ్చే వరకు, ఒడ్డు చేరే వరకు వారి ప్రయాణం ఆగలేదు, వారి పాట ఆగలేదు. హల్లెలూయా. చెరసాలలో సహితము వారు పాడారు. హల్లెలూయా. పౌలు శీలలను బంధించి బండలు బిగించి కాళ్లకు చెరసాలలో నెట్టివేస్తే వాళ్ళు పాడారు, దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన పరిశుద్ధులు ఎర్ర సముద్రంలో పాడారు. మేఘస్తంభం కింద వారు పాట పాడుతున్నారు. హల్లెలూయా. అగ్నిస్తంభం మాటున వారు పాట పాడుతున్నారు. హల్లెలూయా. మేఘస్తంభం, అగ్నిస్తంభం పరిశుద్ధాత్మకు ముంగుర్తై ఉన్నారు కనుక పరిశుద్ధాత్మ పూర్ణమై మనం పాడాలి. హల్లెలూయా. ఆత్మతోనూ పాడాలి, పౌలు గారి లాగా సత్యంతోనూ పాడాలి, మనసుతోనూ పాడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ చెరసాలలో లాంటి అనుభవాలు పౌలు శీలులకు ఎదురొచ్చినప్పుడు ఎలాగున వారు పాడారు, అలాంటి అనుభవాలు ఎదురైనా కానీ పాడాలి. పాట ఆగకూడదు, ప్రయాణం ఆగకూడదు. ఎందుకంటే అద్దరికి వెళ్ళాలి, త్వరగా ప్రభు రాబోతున్నారు. ఆగిపోయేవారు భయపడి ఆగిపోతారు. నీవు భయపడుతున్నావా? కలవరపడేవారు దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసించక కలవరపడతారు. విన్న వాక్యం నీ హృదయంలో స్టోర్ అవుతుందా? అది స్టోరేజ్ అయితే, అది నిల్వ చేయబడితే లేదా భద్రపరచబడితే ధైర్యంగా ముందుకు సాగిపోగలవు. విశ్వాసానికి కర్త అయిన ఆయన, దానిని కొనసాగించేవారైన ఆయన మన ఎదుటే ఉన్నారు. మనోనేత్రాలతో ఆయనను చూద్దాం, భౌతిక నేత్రాలతో కాదు, ఆత్మీయ నేత్రాలతో ఆయనను చూచి ముందుకు సాగిపోదాం. మనం దాటవలసిన అనుభవాలు ఎన్నో ఉన్నాయి. చాలా సుదూరమైన ప్రయాణం దేవుడు మన కొరకు సిద్ధపరిచారు. మనం కొరకు ప్రభు త్వరగా రాబోతున్నారు. వచ్చే ముందు మన ప్రయాణం ఆగాలని, వాటిని పాపాలని చీకటి శక్తులు ఎన్నో ప్రయత్నాలు చేస్తాయి. కానీ భయపడక ముందుకు సాగిపోదాం. హల్లెలూయా. ప్రకటింపు మీ, భయపడక ప్రకటింపు మీ అని అన్నారు దేవుడు.
వారి ఎదుట నువ్వు భయపడక మాట్లాడమన్నాడు దేవుడు. పరిస్థితుల్ని నువ్వు భయపెట్టాలి, లోకాన్ని నువ్వు భయపెట్టాలి, అంధకార సామ్రాజ్యాన్ని నువ్వు భయపెట్టాలి. నువ్వు భయపడిపోతే వాటిని భయపెట్టేవారు ఏరి? దేవుడు నిన్ను పుట్టించింది వాటిని భయపెట్టడానికి. సంసోని దేవుడు పుట్టించింది ఇదిగో తన శత్రువుల నుండి తన ప్రజలను విడిపించాలి. వారి శత్రువుల నుండి, దేవుని శత్రువుల నుండి, దేవుని యొక్క ప్రజల శత్రువుల చేతుల నుండి సంసోను వారి ప్రజలను విడిపించాలి. దాని కొరకు సంసోను ఎక్కడ భయపడలా. సంసోనికి భయం అనేది మీరు ఎక్కడ చూసినా కనబడదు. సంసోన్ యొక్క ఆత్మ దయచేయమని దేవుణ్ణి అడగండి. సంసోన్ తప్పిపోయినా కానీ తిరిగి నిలబడ్డారు. సంసోన్ యొక్క ప్రయాణం ఆగలా. హల్లెలూయా. ఒక సంసోనే 300 నక్కల్ని పట్టుకోగలిగిన బలాఢ్యుడుగా ఉండేవాడు. హల్లెలూయా. ద్రాక్ష తోటల చెరుపు నక్కలను పట్టుకొనుడని బైబిల్ రాయబడింది బైబిల్లో. హల్లెలూయా. అది సాగిపోండి ముందుకు. దేవుడు మీ ముందు ఈ సంవత్సరంలో ఏ ఏ ప్రణాళికలు మీరు కలిగి ఉన్నారో అన్నిటినీ ఆయన నెరవేర్చుదురుగాక. ఈ సంవత్సరంలో దేవుడు మీ కార్యాలన్నిటినీ ఆయనే మీ పక్షంగా జరిగించుదురుగాక. మీకు దేవుడు తన హస్తం తోడయించి మీ చేతికి, మోషే చేతికి కుడి చేతికి తోడై ఉన్నట్లుగా తన చేతిని మీ కుడి చేతికి తోడయించుదురుగాక. మీలో దేవుడు తన వాక్యం ద్వారా ధైర్యం కలిగించి మీ ప్రాణంలో త్రాణం పుట్టించుదురుగాక. ప్రభు తన రహస్య రాకడ కొరకు మనల్ని సిద్ధపరిచి ఆయన ఎదుట నిలబెట్టుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాలు తండ్రి, మహాగరుడ మీకే లెక్కించలేని అయా స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. స్వామికి స్తోత్రాలు రాజా. అయా నా తండ్రి 2022 సంవత్సరం నా తండ్రి మొదటి బైబిల్ స్టడీకి నా తండ్రి ప్రభు కూటానికి నా తండ్రి మమ్మల్ని అందరినీ పిలిచిన దేవుడు తండ్రి. స్వామికి స్తోత్రాలు రాజా. సాగిపోమంటున్నారు తండ్రి. అయా నా తండ్రి ప్రభు మేమును మా విశ్వాసులు అయా సాగిపోవాలి తండ్రి. స్వామికి స్తోత్రాలు రాజా. ప్రతి దినము నా తండ్రి మిమ్మల్ని స్తుతించుచు ప్రార్థించుచు పరిశుద్ధాత్మతో నిండుకొనుచు నా తండ్రి ప్రభు ఆత్మతో నింపబడిన వారము నా తండ్రి. అయా నా తండ్రి సాగిపోటుకు నా తండ్రి మీరు కృప చూపించబడి కొనుచ్చు నా తండ్రి. అయా మీకే స్తోత్రాలు తండ్రి. స్వామికి స్తోత్రాలు రాజా. సేవకులకి ఇచ్చిన అధికారము నా తండ్రి ఏ ఒక్కరూ తీసుకోకుండా నా తండ్రి ప్రభు మీరు ఇచ్చిన అధికారము నా తండ్రి ప్రభు. అయా నా తండ్రి ప్రభు మీకు స్తోత్రాలు తండ్రి. సేవకులకు మీరు ఇచ్చిన అధికారము నా తండ్రి. స్వామికి స్తోత్రాలు రాజా. అయా విశ్వాసం నడిపించుటలో నా తండ్రి ప్రభు అయా మీరు కృప చూపించబడి కొనుచ్చు నా తండ్రి. స్వామికి స్తోత్రాలు రాజా. అయా నా తండ్రి ప్రభు మీకు స్తోత్రాలు తండ్రి. మాలో ప్రతి ఒక్కరూ నా తండ్రి ప్రభు విశ్వాసము నా తండ్రి ప్రభు కలిగిన వారే ఉండాలి తండ్రి. స్వామికి స్తోత్రాలు రాజా. అవి విశ్వాసము నా తండ్రి ఎవరిలోనూ రానేకు నా తండ్రి ప్రభు విశ్వాసము నా తండ్రి అందరిలోనూ ఉంచమని కొనుచ్చు నా తండ్రి. స్వామికి స్తోత్రాలు రాజా. అయ్యా నా తండ్రి ప్రభు మీకు స్తోత్రాలు ప్రభు రాజువే. అయా దుష్ట మనుషుల చేతిలోంచి మూర్ఖులైన మనుషుల చేతుల నుంచి నా తండ్రి ప్రభు మమ్మల్ని అందరినీ తప్పించమని కొనుచ్చు నా తండ్రి. స్వామికి స్తోత్రాలు రాజా. అయ్యా నా తండ్రి ప్రభు మీకు స్తోత్రాలు ప్రభు స్తోత్రాలు రాజా. అయ్యా నా తండ్రి ప్రభు గురి ఎద్దకే పరిగెత్తమంటున్నారు తండ్రి. స్వామికి స్తోత్రాలు రాజా. అయ్యా మాకు కలిగిన శ్రమలు శోధన వాటి వైపు తిరుగు చూడక నా తండ్రి ప్రభు మేము గురి ఎద్దకే అయ్యా పరిగెత్తగలిగిన గొప్ప ధన్యత భాగ్యము దయచేయమని కొనొచ్చు నా తండ్రి. స్వామికి స్తోత్రాలు రాజా. ఈ సంవత్సరం మొదలుకొని సంవత్సరం అంతం వరకు నా తండ్రి ప్రభు అయ్యా నా తండ్రి ప్రభు ఇంకా అనేక సంవత్సరాలు నా తండ్రి ప్రభు అయ్యా మీరు తోడై ఉండమని కొనొచ్చు నా తండ్రి. స్వామికి స్తోత్రాలు రాజా. మీ మహిమల రాకడా రహస్య రాకడ వస్తే నా తండ్రి ప్రభు మీ వలె రూపాంతరము చెందించి పరిశుద్ధాత్మ తండ్రితో ఏకమై మధ్యాకాశములో మిమ్మల్ని కలుసుకొనగలిగిన భాగ్యము ధన్యత మా అందరికీ దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆశీర్వాదం ఇస్తున్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును ఆయన రాకడ వరకు సదాకాలం మనందరికీ తోడయుండునుగాక. హల్లెలూయా. ప్రభువుకి స్తోత్రాలు. మీ అందరికీ ప్రభువుకి స్తోత్రాలు. ప్రభువుకి స్తోత్రాలు. ఒకరికొకరు స్తోత్రాలు చెల్లించుకోండి.